దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, మన ప్రభువును మన రక్షణ యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు, అదే విధముగా ఫేస్బుక్లో చూస్తున్నటువంటి సహోదరి సహోదరులు కూడా మరి వందనం తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మనము చదవబడిన వాక్యాన్ని బట్టి మనం చూస్తే క్రైస్తవుడు దేని విషయంలో ఫలించాలి ఏమిటి అంశం. ఈరోజు మన యొక్క అంశము ధ్యానం చేసుకునేటువంటి అంశము క్రైస్తవుడు దేని విషయంలో ఫలించాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. తర్వాత ఏమంటాడంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులు అగుదురు అంటున్నాడు. అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి ఒక సందర్భాన్ని, ఒక మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. ఇంకో మాట ఏం చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవ్వరు. అంటే యేసుక్రీస్తు వారికి శిష్యులు అవ్వాలంటే ఎలా ఉండాలంట? మీరు బహుగా ఫలించాలి. మరి ఈ రోజున మరి వాక్యము అంశం ఏమిటి? మీరు క్రైస్తవుడు దేని విషయంలో ఫలించాలి అంటే శిష్యులు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నారా? చాలా మందిలో ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి వాడు క్రైస్తవుడు. ఆయన బోధకుడు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు? క్రీస్తుని శిరస్సుగా కలిగిన ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా కలపడుతూ ఉన్నారు. అంటే ఒకనొక సందర్భంలో అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అంతియోకయలు అని చెప్పేసి అని పిలువబడినటువంటి సందర్భం ఉంది. ఎక్కడ అన్నారు? మొట్టమొదటిసారిగా క్రైస్తవులని అంతియోకయలు అంటున్నారు. ఒకసారి చదువుతాం. 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అదే విధముగా మరి పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 4వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక అంటున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి వారు క్రైస్తవులు. అంటే ఇక్కడ శిష్యులను మాత్రమే మరి చెప్తూ ఉన్నాడా అంటే, ఎవరైనా కావచ్చు. క్రీస్తుని ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడే. ఎవడైనాను ఏమంటాడు ఇక్కడ? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అంటున్నాడు. మరి ఇంకొక సందర్భం చూసినట్లయితే మరి అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో మరి 28, 29 వచనాల్లో అగ్రిప్ప రాజాతోటి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి, పౌలు గారు మాట్లాడితే అగ్రిప్ప రాజా చెప్తున్నటువంటి సందర్భము మరి అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అని పౌలుతో
చెప్పాను. అంటే వాక్యమును విని ఆ వాక్యాన్ని అంగీకరించిన వాడు క్రైస్తవుడుగా పిలువబడతాడు. అదే విధముగా వాక్యమును ప్రకటించే వారు కూడా క్రైస్తవులుగా పిలువబడతారు. ఇది గమనించవలసినటువంటి విషయము. అయితే మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఏమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తుంది అంటున్నాడు. ఇంకొక చోట ఏమంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు. మరి ఇక్కడ క్రైస్తవుడు అంటే వాక్యము వినుచున్నటువంటి వారు, వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు, క్రీస్తుని శిరస్సుగా కలిగి సంఘములోకి చేర్చబడే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులే. మరి ఫలించడం అంటే ఏమిటి? ఫలించడం అంటే అభివృద్ధి చెందుట, ఆశీర్వదింపబడుట, వర్ధిల్లుట అనేటువంటి విషయాలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఏంటి ఫలించుట అంటే? అభివృద్ధి చెందుట, వర్ధిల్లుట, ఇంకా ఆశీర్వదించబడుట అనేటువంటి అర్థము మన పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకోవచ్చు. అయితే క్రైస్తవుడు అని పిలువబడుతున్నటువంటి వాడు దేని విషయంలో ఫలించాలి? క్రైస్తవుడు అనేటువంటి వాడు దేని విషయంలో ఫలించాలి అనేటువంటి విషయము మరి తెలుసుకుందాం. మరి ఒకనొక సందర్భంలో మరి ఆదాముతోటి ఒక మాటలు చెప్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఏం చెప్తున్నాడు అక్కడ? ఆదికాండము 1:8 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అంటున్నాడు. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఇంకొక చోట ఏమంటున్నాడంటే దేవుడు నోవాహుతోనూ అతని కుమారులతో కూడా చెప్తున్నటువంటి సందర్భం ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఏమంటున్నాడు? మరి ఆదికాండము 9:1 జలప్రళయం వచ్చిన తర్వాత మరి నోవాహు కుమారులు మాత్రమే మరి జీవించి ఉన్నటువంటి సందర్భం, వారు మాత్రమే ఆ వాడ ద్వారా రక్షింపబడినటువంటి వారు ఉండగా వారితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 7 ఆదికాండము 9:7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ విస్తరించుడి అని వారితో చెప్పాను. మరి ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఏమైనది ఇక్కడ? శరీర సంబంధమైనటువంటి కుమార్తెలను కనాలి, భూమిని నిండించాలి. ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడి అని చెప్పేసి మరి తండ్రి అయినటువంటి దేవుడు నోవాహు కుమారులతో కూడా చెప్పినటువంటి సందర్భము, వారిని ఫలించేటువంటి విధానం చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా యాకోబుతో కూడా చెప్పినటువంటి సందర్భము మనము గమనించాలి. మరి ఆదికాండము 35:9-11 ఆయనను ఏమంటాడు? జనముల సమూహమును నీ వలన కలుగును అంటున్నాడు. 35:9-11 యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఆ యాకోబుని ఆశీర్వదించినటువంటి విధానము ఏంటంటే, అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. అంటే యాకోబు అంటే అర్థం ఏమిటి? మోసగాడు అని అర్థము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యాకోబు అనేటువంటిది కాదు నీ పేరు, ఎక్కడి నుంచి? నీ పేరు ఇశ్రాయేలుగా పిలువబడతావు అని ఇశ్రాయేల్ అనే పేరు
పెట్టి ఉన్నాడు. మరి 11వ వచనం ఏమంటున్నాడు? మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను. ఇక్కడ స్పష్టంగా చెబుతాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టారు. ఇక్కడ స్పష్టమైనటువంటి మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు. అంటే ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టబడిన తర్వాత మరి ఎలాగా ఉంటున్నాడు? జనములను జనముల సమూహమును ఏమన్నాడు? నీ వలన కలుగును అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏమైనదంటే మరి ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టబడిన తర్వాత లేకపోతే వారి యొక్క ఫలింపు విధానం ఎలా ఉన్నదంటే మరి ఏమంటున్నాడు? జనమును జనముల సమూహము నీ వలన కలుగును అంటున్నాడు. అంటే అబ్రహాముతో కావచ్చు, లేకపోతే ఆదాముతో కావచ్చు, యాకోబుతో కావచ్చు, మరి నోవాహు అతని కుమారులతో కూడా చెప్పినటువంటి సందర్భము, దాని యొక్క ఫలితము, దాని యొక్క ఫలము ఏమిటంటే ఎలా ఫలిస్తున్నారంటే భూమిని నిందించటము. వీరి యొక్క పని ఏమిటి అంటే భూమిని నిందించాలి, సంతానమును కని భూమిని నిందించాలి, అప్పుడు వారు వర్ధిల్లుతారు. వారు మరి దానిలో నుండి జనములను జనముల సమూహమును వచ్చేదరు అని చెప్పేసి అనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇంకొక సందర్భం చూసినట్లయితే మరి ఇక్కడ అబ్రహాము తోటి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. అబ్రహాముకి ఏమైనా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడంటే భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అంటున్నాడు. అంటే ఇది ఆశీర్వాదము. ఇది ఆశీర్వాదం అంటే దేవుని యొక్క వాగ్దానము. మరి ఇక్కడ అబ్రహాము తోటి చేసినటువంటి ఆశీర్వాదము ఎలాంటిదంటే మరి 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. అబ్రహాం తోటి మరి దేవుడైనటువంటి యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమన్నాడు? నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటే ఇక్కడ ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ ఆశీర్వాదము నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క అంటే వీరి యొక్క పనిలో మరి భూమిని నిండించేటువంటి పనిలో ఉన్నారు. మరి సంతానాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. భూమిని నిండించి ఫలించండి అని చెప్పేసి మాటలు చెప్పి ఉండగా మరి ఇటువంటి వారందరినీ కూడా మరి ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నారు అన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడను అని చెప్పేసి అని అబ్రహాము తోటి చెప్పి ఉన్నాడు. మరి ఈ విధంగా చూసినట్లయితే శిష్యులు వచ్చి ఉన్నటువంటి సందర్భం, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దినముల అంతమందు మరి లోకంలోనికి వచ్చినప్పుడు మరి తను 12 అపోస్తులను ఏర్పరచుకొని ఉన్నప్పుడు మరి అపోస్తులతో చెప్పినటువంటి మాట ఏమై ఉన్నది? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఏ విధంగా ఫలించాలంటున్నాడు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే అక్కడ చెప్పినటువంటి సందర్భం ఏమైనది? వారు ఏ విధంగా ఫలించాలంటున్నాడు? మరి ఆదాముతో చెప్పిన సందర్భం కావచ్చు, మరి నోవాహు అతని కుమారులతో చెప్పిన సందర్భం కావచ్చు, యాకోబుతో చెప్పిన సందర్భంలో కూడా ఎలా ఉన్నాయంటే భూమిని నిండించండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అనేటువంటిది చెప్పి ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క అపోస్తులతోటి తన యొక్క శిష్యులతో చెప్పిన సందర్భం ఎలా ఉన్నది అంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అంటే మీరు ఏ విధంగా ఫలించాలి, ఏ విధంగా ఫలించమని చెప్తూ ఉన్నాడు. పైన ఏమంటున్నాడు? 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఏమంటున్నాడు? నా యందు మీరును
అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. వారు ఏది అడగాలి, వారికి ఏది అనుగ్రహింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏమన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే తండ్రి మహిమపరచబడాలి అంటే శిష్యులు ఎలా ఉండాలి, బహుగా ఫలించాలి. మరి అదే విధంగా మరి యోహాను రాసినటువంటి యోహాను సువార్త 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఏమన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము అంటే ఫలించాలట, ఫలించినటువంటి ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. మరి ఒకానొక సందర్భంలో మరి చెప్పిన సందర్భం ఏంటి, భూమిని నిందించాలి అంటే సంతానాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. మరి శిష్యులకి ఏం అప్పచెప్పి అన్నాడు, మీరు ఫలించండి అంటున్నాడు. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి ఏ విధంగా ఫలించాలి వీళ్ళు, మరి ప్రభువు యేసుక్రీస్తు చెప్తే సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఈ విధంగా శిష్యులతోటి చెప్తున్నటువంటి మాట. అయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో కూడా మరి వీళ్ళు ఏ విధంగా ఫలించాలి అనేటువంటి మాటను స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించేవాడు. ఇది చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు, మంచి నేల పడినటువంటి విత్తనం గురించి చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటారన్న వాళ్ళు, వాక్యం వింటారు, దాన్ని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత వారు ఎలా ఉంటారంట, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలిస్తారు. మరి వాళ్ళు ఏ విధంగా ఫలిస్తూ ఉన్నారు అది కూడా మనం తెలుసుకుందాం. అదే విధంగా మరి యోహాను గారు ఈ లోకానికి మరి వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు, మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి అంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తున్నటువంటి మాట ఏమన్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో అతడు పరిచర్యలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఇక్కడ కొద్దిగా క్లూ ఇచ్చి ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. మరి అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు, అది మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. యోహాను గారు ఏం చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పాను. యోహాను గారు ఏం చెప్పి ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అంటున్నాడు. అదే విధంగా మరి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి 12 మంది శిష్యులు పరిశుద్ధాత్ముని చేత మరి ప్రేరేపించబడి వారు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ప్రసంగంలో మరి వారు చెప్తున్నటువంటి మరి మాట ఏమిటి అంటే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం. పేతురు గారు చెప్తున్నటువంటి మాట, పేతురు
పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని చెప్పేసి అని అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు చెప్పిన మాట ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మరి పేతురు గారు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి పేతురు గారు ఏం చెప్తున్నాడు? పాప క్షమాపణ మారు మనసు నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. మరి ఈ విధంగా మారు మనసు ఫలము అనేటువంటి విషయాలను యోహాను గారి దగ్గర నుంచి అపోస్తుల వరకు కూడా చెప్పబడుతుంది. మరి అయితే ఇక్కడ స్పష్టంగా మరి చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 28 నుంచి 29 వచనంలో ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28 నుంచి 29 వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటూ ఇక్కడ 29వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇది స్పష్టంగా మరి ఇక్కడ చెప్తున్నాడు. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరికి? అబ్రహాము యొక్క సంతానమై ఉండి. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఏమిటి? ఆ వాగ్దానం ఏమిటి అంటే, నీ యందు నీ సంతానమందు సమస్తమైనటువంటి సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అది మరి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము లేదా వాగ్దానం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆ వాగ్దాన ప్రకారము అబ్రహాం సంతానం యొక్క ఏమంటున్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటే అబ్రహాము సంతానము అని పిలవబడుతున్నాము. అబ్రహాము జన్ములకు తండ్రి అని పిలవబడి ఉన్నాడు. మరి ఏమన్నాడు? నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించి ఉన్నాను అంటున్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, మరి మీరు ఏమంటారు శిష్యులతోటి? మీరు బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచబడును. మీరు ఫలించాలి. మీరు ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఒకడు 30 వంతులు గాను 60 వంతులు గాను 100 వంతులు గాను ఫలించాలి. ఇది ఏ విధంగా ఫలించాలి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఏమంటున్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటే ఏమిటి? ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము, నీ యందు నీ సంతానమందు సమస్తమైనటువంటి అన్ని జనులు ఆశీర్వదించబడతారంటే, మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఎవరి గురించి ఇచ్చాడు? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి అందుకని ఏమన్నాడంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే అబ్రహాముకి చెప్పినటువంటి సువార్త, అబ్రహాము చెప్పింది ఏంటంటే సువార్త అంటది. ఏమిటి ఆ సువార్త అంటే, ఇలా చదువుకున్నాం కదా 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అంటున్నాడు. అంటే అక్కడ అబ్రహాములకు ముందుగా సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఎవరి గురించి చెప్పి ఉన్నాడు?
ఏమని చెప్పి ఉన్నాడు అంటే మరి ఇక్కడ చెబుతున్నాడు. మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 24 నుంచి 26వ వచనంలో కూడా అనేక మంది ప్రవక్తలు ప్రవచించి ఉన్నారట. సమూయేలు మొదలుకొని మరి వారందరూ కూడా ఒక దినమును గురించి ప్రవచించి ఉన్నారట. మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రవచించిరి. ఏ దినమును గూర్చి ప్రవచించి ఉన్నారు? మరి సమూయేలు మొదలుకొని మరి ఎందరో ప్రవక్తలు మరి ఏ దినమును ప్రవచించి ఉన్నారంటే క్రీస్తు పుట్టుకను గురించి ప్రవచించి ఉన్నారా, లేకపోతే ఆయన పునరుత్థానుడైనటువంటి దినమును గురించి ప్రవచించి ఉన్నారా? ఆయన మరి అపోస్తులు దేనికి సాక్షులుగా ఉన్నారు? పుట్టుకను గురించి సాక్షులుగా ఉన్నారా? పునరుత్థానానికి సాక్షులుగా ఉన్నారా? పునరుత్థానానికి సాక్షులై ఉన్నారు అపోస్తులు. క్రీస్తు పునరుత్థానానికి సాక్షులై ఉన్నారు. మరి ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే మరి సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఈ దినమును గురించి ప్రవచించిరి. మరి అపోస్తులైనటువంటి అపోస్తుల కార్యాల్లో మరి పేతురు గారు చెప్తున్నటువంటి సందర్భము ఏ దినము ఏమంటాడు ఇక్కడ? ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇంకా దేవుడు తన సేవకుని పుట్టించి సరిపోతుంది. ఇంకా ఇక్కడ వరకు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపని చెప్పి మీ పితరులకు చేసిన నిబంధనకును వారసులై ఉన్నారు, మీరు కుమారులై ఉన్నారు అని చెప్పేసి అని మరి పేతురు గారు ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఏమని అబ్రహాముకి వాగ్దానం చేసి ఉన్నాడు? నీ సంతానమందు సమస్తమైనటువంటి అన్ని జనులు ఆశీర్వదించబడతారు అంటున్నాడు. మరి రోమాపత్రం చూసినట్టయితే 4వ అధ్యాయం 16 నుంచి 18వ వచనంలో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మరి అబ్రహాము క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ రోమాపత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చెప్తూ ఉన్నాడు. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము గాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసం మూలమైనదాయను అంటున్నాడు. మరి ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును అంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము యావత్ సంతతికి మరి అనగా అంటున్నాడు. ధర్మశాస్త్రము కలిగి ఉన్న వారికి మాత్రమే కాదట. ఏమంటాడు? అబ్రహామునకు ఉన్నట్టే విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదే ఉండినట్లు అది విశ్వాసము గలదాయను అంటున్నాడు. అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. అంటే అబ్రహామునకు ఇవ్వబడినటువంటి వాగ్దానానికి మనం వారసులై ఉన్నాము. అందుకనే అనేక జనులకు తండ్రిగా నేను నియమించింది అని చెప్పేసి అబ్రహాము చెప్పి ఉన్నాడు. ఎందుకు? ఆయనకంటే విశ్వాసం మూలముగా ఆయన నమ్మి ఉన్నాడు. ఏ టైంలో నమ్మి ఉన్నాడంటే ఇందులో గురించి నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించిందని రాయబడి ఉన్నది. నీ సంతానం ఎలాగ ఉంటుందని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనులకు తండ్రి అయినట్టు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అంటే యేసుక్రీస్తు వారి గురించి అబ్రహాము ఆయన పునరుత్థానాన్ని చూసి ఉన్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచినటువంటి విధానాన్ని చూసి ఉన్నాడు. ఆయన విశ్వాసం అలాంటిది. అంటే విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నది. మన యొక్క విశ్వాసము అబ్రహాము కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి అబ్రహాము పిలుస్తూ ఉన్నారు. అనేక జనములకు తండ్రిగా నియమించింది అని చెప్పేసి అబ్రహాము చెప్తున్నాడు. మరి ఈ విధముగా అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానానికి మనము వారసమై ఉన్నాము. అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచున్నాడు అబ్రహాము? యేసుక్రీస్తు వస్తున్నాడు
లేపబడతాడు. ఆయన మరణమును నిరర్ధకం చేస్తాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకువస్తాడు అనేటువంటిది నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎప్పుడు? నిరీక్షణకు ఆధారం లేనటువంటి రోజులలో. అయితే మనకైతే ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాం. మన ఎదుట ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు రెండవసారి రాబోతూ ఉన్నాడు. మన యొక్క దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడుతూ ఉన్నది. దేవుని దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ప్రియులారా, మరి ఇక్కడ అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటంటే ఆత్మను గురించినటువంటి వాగ్దానము అంటున్నాడు. అదేవిధంగా మరి రోమాపత్రిక 15వ అధ్యాయం 15:29 చెప్తున్నాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తునని ఎరుగుదును అంటున్నాడు. ఆశీర్వాదం అంట దేనిలో ఉందన్నాడు? సువార్త ఆశీర్వాదము. అంటే సువార్తలో ఏమి ఉందంటే ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము? అబ్రహాములకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. ఎవరు ఆశీర్వాదము? యేసుక్రీస్తు. మరి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క అంటే ఫుట్ నోట్ లో సువార్త ఆశీర్వాదంతో సంపూర్ణంతో వస్తునని ఎరుగుదును. అంటే సిలువను కూర్చున్నటువంటి వార్త సువార్త. అంటే సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఏమిటి ఆ సువార్త అంటే మరి కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 1-4 చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏమిటి? ఆ సువార్త అంటే నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అంటే ఇది సువార్త. ఈ సువార్త ఆశీర్వాదంతో మీ వద్దకు సంపూర్ణమైనటువంటి సిద్ధితోటి మీ వద్దకు వస్తున్నాను అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నాడు. మరి ఈ సువార్తలో ఏముందంటే మరి అబ్రహాములకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము ఉంది, ఆత్మను గురించినటువంటి ఆశీర్వాదం ఉంది, మరి ఆత్మను గురించినటువంటి వాగ్దానము ఉన్నది. మరి ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అంటే ఒకప్పుడు ఆదాము పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకునేటువంటి స్థితిని పొందుకోవడం కోసము మరి అబ్రహామునకు మరి సువార్తను ముందుగా ప్రకటించున్నాడు. ఏమి పోగొట్టుకున్నాడు ఆదాము? ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడు. అదే ఏమంటారంటే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరి ఏమంటున్నాడు? ఒక మనుషుని ద్వారా పాపము అంటే లోకంలోనికి ఆజ్ఞ అతిక్రమమే పాపమైనది. మరి ఆ పాపం అంటే ఏమన్నాడు? మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసిన మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే మనము ఏ స్థితిలో ఉన్నటువంటి వారము అంటే రక్షణలోనికి రాకమునుపు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమై ఉన్నాము. అదేవిధంగా చీకటిలో ఉన్నటువంటి వారముగా ఉన్నాము, అంధకారమైనటువంటి క్రియలతోటి ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, మరి పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారు ఉన్నాము అంటే యేసు మరి దేవుని తోటి ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని పొందుకొని ఉన్నాము. ఏ విధమైన మరణం పొందుకొని ఉన్నాము? ఆత్మ సంబంధమైన మనము దేవునితోటి సహవాసం లేనటువంటి స్థితిని కలిగి ఉన్నాము. దేవునిలో నుండి వేరైన వారముగా ఉంటున్నాము. దేవునికి శత్రువులమైనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. మరి అటువంటి సందర్భంలో అబ్రహామునకు
సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఆ సువార్త ఏమిటంటే ఆత్మను గురించినటువంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అది ఏమిటంటే యేసుక్రీస్తు సువార్త వలన మనము రక్షణ పొందుతాము, ఆత్మను మరలా పొందుకుంటాము. అదేమిటి? పునర్జననము, ప్రపంచ పునఃస్థితి స్థాపన అంటాం దాన్ని. అంటే పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటం. అందుకని ఏమంటారంటే మరి రోమాపత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 19 వచనంలో, రోమాపత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమయ్యనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైను. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నాడు. మరి నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నాము, పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నాము. ఆ సమయంలో మరి యేసుక్రీస్తు గురించిన సువార్త వింటూ వలన మనం రక్షింపబడుతూ ఉన్నాము. ఆ సువార్తను మనము రక్షింపబడిన వారమే అంటున్నాం. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో కూడా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే ఒకప్పుడు మనము దేవునికి శత్రువులమై ఉన్నాము, దేవునికి విరోధమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నాము, పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారమై ఉన్నాము. అయితే క్రీస్తు రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము, ఆయన యొక్క ఉగ్రత నుండి రక్షింపబడుతూ ఉన్నాము. ఏలయనగా అన్నాడు 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము అని 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. అంటే దేవునితోటి సమాధాన స్థితి మనం ఎక్కడ పొందుకొని ఉన్నామంటే ఆయన రక్తము వలన, ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తధారాల వలన, ఆయన ఆ పుణ్యకార్యం చేయటం వలన మనము దేవునితోటి సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాము. ఆ సువార్తను విన్నాం. ఆయన యొక్క మరణంలోను ఆయన యొక్క పునరుత్థానంలోను మనము పాలివారమై ఉన్నాము. కాబట్టి మనము ఆత్మను కూర్చొని వాగ్దానాన్ని పొందుకొని ఉన్నాము. అందుకని ఏమంటున్నాడంటే మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38-39 వచనంలో మరి ఆ సువార్తను విన్నాము. మరి సువార్త విన్నటువంటి వారు చేసేటువంటి పని ఏమిటంటే చెప్తూ ఉన్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ ఏం పొందుకుంటున్నారట? పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మరణించి ఉండగా ఆ ఆత్మ సంబంధమైన మరణం నుండి మనం తప్పించుకొని ఏమవుతున్నాము? మరలా పరిశుద్ధ ఆత్మను మనము పొందుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ వాగ్దానము ఇదేమన్నాడు? ఈ వాగ్దానము అన్నాడు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? అబ్రహామునకు ఇచ్చి ఉన్నాడు. ఏమిటి? నీ యందు నీ సంతానమందు సమస్తమైనటువంటి అన్ని జనులు ఆశీర్వదించబడతారు అని. మరి ఏమన్నాడు ఇక్కడ? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, అంటే మీకు పుట్టబోయేటువంటి వారికి, మీకును మీ పిల్లలకును మీ దూరస్తులు అందరికి, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను. ఈ విధముగా ఏమన్నాడు? ఈ వాగ్దానము అంటే అబ్రహామునకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి? ఆత్మను గురించినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానము మనము బాప్తిస్మం పొందుకుంటున్నాం. పునఃస్థాపన సంబంధమైనటువంటి స్నానం ద్వారాగా మనము పొందుకుంటూ ఉన్నాము. అంటే దీనిలో ఏం జరుగుతుందంటే ఈ బాప్తిస్మంలో రోమపత్రిక 6వ అధ్యాయము 3-9 వచనం చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా?
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. అంటే మనము జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమై ఉన్నాము. అందుకనే ఉంటాడు ఇక్కడ బాప్తిజంలో. కాబట్టి తండ్రి మహిమ వలన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు చదువుతున్న 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేనే. ఆయన ఏ విధముగా మరణించి ఉన్నాడో ఆ విధముగా మనము కూడా బాప్తిస్మంలో మరణించి ఉన్నాము అని, ఇక్కడ పాతి పెట్టబడి ఉన్నాము అని చెప్పేసి స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అందుకనే 5వ వచనంలో మరణం యొక్క సాదృశ్యమందు ఆయన ఏ విధంగా మరణించి ఉన్నాడో ఆ మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై అయిన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందుము అంటున్నాడు. ఏమనగా మనమికను పాపములకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరతకమవునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎదుగుదుము. అంటే మనం ఒకప్పుడు ఉన్నటువంటి చీకటి క్రియలు కావచ్చు, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాం కాబట్టి వాటన్నింటినీ కూడా ఏం చేసి ఉన్నాము? సిలువ వేసి ఉన్నాము. మనము పాత పెట్టబడి ఉన్నాము. నూతన జీవము పరిశుద్ధ ఆత్మను మనము బాప్తిస్మంలో పొందుకొని ఉన్నాము. అందుకనే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనంలో మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుద్దామని నమ్ముచూ ఉన్నాము. మరి ఈ విధముగా మరి సువార్త అబ్రహామునకు చెప్పినటువంటి వాగ్దానము క్రీస్తు గురించి అని, మరి ఆ క్రీస్తు ద్వారాగానే మనము మరి దేవునితోటి సమాధాన స్థితిని పొందుకుంటామని, అది ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానం అని, మనం మృతులమై ఉండగా మరి ఆ క్రీస్తు యొక్క మరణము ద్వారాగా నూతన జీవం పొందుకుంటున్నామని చెప్పేసి అని చెప్పినటువంటి సందర్భం. మీరు బహుగా ఫలించడం వలన దేవుడు ఏమన్నాడు? మహిమ పరచబడతాడు అంటున్నాడు. మరి అదేవిధంగా ఇంకోసారి ఏం చెబుతున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి సవకుండిన ఎడల అది ఒంటిగా నిండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మరి గోధుమ గింజ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమిటి గోధుమ గింజ గురించి అన్నాడు? యోహాను సువార్త 12వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అంటే భూమిలోకి విత్తనం వేసినప్పుడు ఎలా ఉంటుంది? అది ఒంటిగానే ఉండిద్ది. అయితే అది చచ్చిన ఎడల ఏమవుతుంది? విస్తారముగా ఫలిస్తుంది. అంటే మనము కూడా బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే మనము చనిపోతూ ఉన్నాం, పాతి పెట్టబడిన వారం అవుతూ ఉన్నాము. పాతి పెట్టబడినటువంటి వారముగా ఉండి మనము ఫలించాలి అట. బహుగా ఏమన్నాడు? విస్తారముగా ఫలించాలి. అందుకనే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల్లో మరి యేసుక్రీస్తు వారు చెప్తున్న సందర్భము. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయనను అడుగుగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ 6వ వచనంలో ఏమన్నాడు? శరీర మూలముగా జన్మించినది శరీరమునైనది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయమైనది. అంటే శరీర మూలంగా జన్మించినటువంటి వారు అబ్రహాం అక్కడ చెప్పినటువంటిది ఎవరు? ఆదాముతో చెప్పినా లేకపోతే నోవాహు అతని కుమారుడితో చెప్పినా వారు భూమిని నిందించేటువంటి పనిలో ఉన్నారు. అదే వారు ఫలించండి అని చెప్పినటువంటి సందర్భము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, శరీర మూలంగా జన్మించింది శరీరమే, అయితే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మది. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం వలన
జీవమును అక్షయ మరణము ఏమైంది? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అంటే ఆత్మ ఉన్నది అంటున్నాడు. ఏమన్నాడు? ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మది. అంటే మీరు కొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పిన ఆశ్చర్యపడవద్దు అని ఇక్కడ ఈ విధంగా చెప్తున్నటువంటి మాట అన్నమాట. అంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన వాడు మరి ఆత్మ ఏమై అన్నాడు? ఆత్మ మూలముగా జన్మించిన వాడు అన్నాడు. ఆత్మ మూలముగా జన్మించినది. మరి శరీరం బట్టి జన్మిస్తే శరీరము, ఆత్మ మూలంగా జన్మిస్తే ఆత్మయునది. అందుకని అన్నాడు, గోధుమ కింద భూమిలో పడి సావకుండా నీళ్ళ అది ఒంటిగానే ఉంటుంది, చచ్చిన నీళ్ళ విస్తారంగా ఫలిస్తుంది అంటున్నాడు. అంటే మనము ఏ విధంగా పుట్టి ఉన్నాము? ఇప్పుడు మనము ఏ విధంగా పుట్టి ఉన్నాము అంటే శరీరం మూలముగా మరి తల్లిదండ్రుల వల్ల మనము జన్మించిన వారమే అంటే మరి రెండవ జన్మ ఏ విధంగా జన్మించి ఉన్నాము? ఆత్మ మూలముగా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా మరి జన్మించున్నాము. మరి దాన్నే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చెప్తున్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో, తనను అందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఎవరి పిల్లలు అవుతున్నాం మనం ఇప్పుడు? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. వారు ఎలాగ పుట్టిన వారంట? దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వల్లనో శరీరేచ్ఛ వల్లనో మానుషేచ్ఛ వల్లనో పుట్టిన వారు కాదు. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటూ ఉన్నామో మనము వాక్యము వల్ల కనబడి ఉన్నాము. అయితే దేవుని మూలముగా, దేవుని వల్ల పుట్టిన వారే గాని అంటున్నారు. అదే యాకోబు పత్రికలో చెప్తున్నాడు 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వల్ల మనలను తన సంకల్పం ప్రకారము కనెను. అంటే ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. మనము కూడా ప్రథమ ఫలమే ఉన్నాము. ఎందుకు? ఆయన కని ఉన్నాడు కాబట్టి. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వల్ల మనలను తన సంకల్పము ప్రకారము కనెను. అదే విధముగా పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో మనం ఏ విధంగా పుట్టి ఉన్నామో చెప్తూ ఉన్నాడు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవముగా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడి ఉన్నారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకంగా నికటముగాను ప్రేమించుడి. అంటే మనం ఎలా పుట్టి ఉన్నాము? క్షయబీజము నుండి కాక అంటున్నాడు. శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారము. అంటే దేవుని వల్ల పుట్టినటువంటి వారము, దేవునికి కుమారులమై ఉన్నాము. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ. ఏ ఆత్మను గురించి అబ్రహాము చెప్పి ఉన్నాడు? పరిశుద్ధ ఆత్మను గురించి వాగ్దానం చేస్తున్నాడు. ఆత్మను గురించి వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత మనము ముద్రింపబడి ఉన్నాము. మరి అయితే ఈ విధముగా అపోస్తులు ప్రకటిస్తూ ఉన్నటువంటిది ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉంటున్నారు. ఆ యొక్క వాక్యము, ఆయన యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది మరి క్రీస్తునందు విశ్వాసం నుంచి ఆయన నామములో బాప్తిసం పొందుతూ ఉన్నారు. అనేక మంది రక్షణ పొందుతూ ఉన్నారు. అనేక మంది అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానానికి వారసులై ఉంటూ ఉన్నారు. అబ్రహాము సంతానముగా పిలువబడుతూ ఉన్నారు. మరి అయితే మీరు శిష్యులతో చెప్పిన వాడు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించడం వలన దేవుడు మహిమ పరచబడును. అంతకుముందు ఏమంటున్నాడు? 9వ వచనంలో ఏమంటున్నాడు? 7వ వచనంలో నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే
ఇక్కడ అపోస్తులు ప్రకటించినటువంటిది ఏమి ప్రకటించి ఉన్నారు? క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించి ఉన్నారు. మరి ఆయన యొక్క జీవాన్ని పొందుకోవాలంటే ఆయన మరణంలోను ఆయన యొక్క పునరుద్ధానంలోను మనము పాలివారమై ఉండాలి అని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మరి ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహింపబడినట్టు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని 7వ వచనం చెప్పినటువంటి మాటను బట్టి మరి ఏమంటున్నారు? మీకేది ఇష్టము అంటే మనకి శరీర సంబంధమైనటువంటి అవసరతలు తీరుస్తాడేమో అని చెప్పేసి మనకి ఇది అవసరము అది అవసరం అని చెప్పేసి మనము ఈ లోకంలో భౌతిక సంబంధమైనటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటి వాటి కోసమే దేవుని వద్దకు వస్తూ ఉన్నాము. మీకేది ఇష్టము అది అడుగుడి అనేటువంటి మాటను దీనికి వర్తింపజేస్తూ ఉన్నారు. అంటే ఏమైనా బాప్తిసంలో మనము చచ్చిన వారమై ఉన్నాము, పాతి పెట్టబడిన వారమై ఉన్నాము. శరీర మూలముగా జన్మించిన వారము కాదు, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారము. ఆత్మ మూలముగా మనకి ఏది కావాలో అది అడగాలి. ఇప్పుడు మనం అడగవలసింది ఏమిటి? శరీరానికి సంబంధించినటువంటి అవసరాల కోసం కాదు అడగవలసినది. ఇప్పుడేం కావాలి? మనం పాతి పెట్టబడి ఉన్నాము బాప్తిసం ద్వారాగా. మరి అయితే ఇప్పుడు మరి ఏమై ఉన్నాము? ఆత్మ మూలముగా జన్మించిన వారమై ఉన్నాము. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మనము ఆత్మ సంబంధమై ఉన్నాము. ఆత్మ యొక్క నియమము చొప్పున నడుచుకునేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. మరి ఎలా ఫలించాలి? మీరు ఏమంటాడు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. మీరు ఫలిస్తేనే నా శిష్యులు అవుతారు. మరి ఏ విధంగా ఫలించాలి? మనము కూడా సంఘములకి చేర్చబడి ఉన్నాము. క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నాము. మనము సంఘ సభ్యులుగా ఉంటూ ఉన్నాము. మరి ఎలా ఫలించాలి? బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొంది ఉన్నాము, సందాలు కానుకలు వేసేస్తూ ఉన్నాము. అయితే మనకు సరిపోయిందా ఎలాగా? అయితే దీని గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. మరి ఒకరికి 5 దినారములు, ఒకరికి 2 దినారములు, ఇంకొకరికి 1 దినారం ఇచ్చి ఉన్నాడు. మరి 5 దినారములు చేసినాడు ఏం చేసి ఉన్నాడు? 5కు 5 రెట్టింపు చేసి ఉన్నాడు. 2 దినారం చేసినాడు ఏం చేసి ఉన్నాడు? 2కి 2 చేసి ఉన్నాడు. మరి 1 దినారం చేసి ఉన్నవాడు ఏమైనాడు? భూమిలో పాతి పెట్టి ఉన్నాడు. అయితే రక్షింపబడి ఉన్నటువంటి వారముగా ఉండి, దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నటువంటి వారముగా ఉండి, మరి దేవుని పని చేయకుండా ఉంటే, దేవుని యొక్క మరి పని చేయకపోతే మరి ఏ విధంగా ఉంటుంది? అతను ఏమంటున్నాడు? అక్కడ ఇతనాన్ని తీసుకువెళ్ళి ఆ అగ్నిలో పడవేయండి. అయితే మనం రక్షింపబడినటువంటి వారము ఏ విధంగా ఫలించాలి? మరి గోధుమ గింజ భూమిలో పడి సావకుండా నీడ అది ఒంటిగానే ఉంటుందట. మరి అది చచ్చితేనే బహుగా విస్తారముగా ఫలిస్తుందంట. అంటే మనం చచ్చిన వారముగా ఉంటున్నామా సంఘంలో చేర్చబడిన తర్వాత? లేకపోతే మనము చచ్చిపోయిన తర్వాత మరి అక్కడ చెప్తున్నాడు, ఒక చెట్టుని ఏం చేసి ఉన్నాడంటే శపిస్తూ ఉన్నాడు, అంజూరపు చెట్టుని. అది విస్తరించింది, బహుగా విస్తరించింది పచ్చని ఆకులతోటి, కానీ కాయలేదు, ఫలము లేదు. ఫలము లేని చెట్టును చూసి ఏమంటున్నాడు? దీనికి పారవేయండి, కాల్చివేసేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మనం ఏ విధంగా ఉన్నాము? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాము? మనం భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం క్రీస్తును వెంబడిస్తూ ఉన్నామా? అయితే నీకన్నా దౌర్భాగ్యుడు లేడు. ఈ జీవిత కాలం బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల నీకన్నా దౌర్భాగ్యుడు లేడు అంటున్నాడు. మరి క్రీస్తు యేసునందు మనం ఎందుకు విశ్వాసం ఇస్తున్నాం? మనము జీవమును కోరుతూ ఉన్నాము. మరి మంచి దినములను చూడబోతూ ఉన్నాము. పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో మనం నిలవాలని చెప్పేసి ఆశతో ఆపేక్షిస్తూ ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. అయితే ఫలించాలి. ఏ విధంగా ఫలించాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మరి సంఘమును కని ఉన్నాడు అంట. ఆయన ఒక సంఘాన్ని కని ఉన్నాడు. ఎలాగా అంటే
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారాగా నేను మిమ్మల్ని కంటిని. కనడం అంటే ఏమిటి? సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు వారు కనబడతా ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ ఆత్మను గురించిన వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నారు. అబ్రహామునకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదానికి వారసులుగా ఉంటూ ఉన్నారు. ఆ విధముగా మరి ఏమంటాడు? సువార్త ద్వారాగా మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నటువంటి మాట, సువార్త ద్వారాగా మిమ్మల్ని కంటిని. అంటే ఫలించడం అంటే ఏమిటి? ఒకప్పుడు మరి వారు ఫలించే విధానం ఎలా ఉంది? ఆదాము కానీ, నోవాహు అతని కుమారులు కానీ, లేకపోతే యాకోబు కానీ వారు ఫలించినటువంటి విధానం ఎలా ఉన్నది అంటే వారు శరీర సంబంధమైనటువంటి కుమారులను కానీ భూమిని నిండించి ఉన్నారు. మరి అయితే ఇప్పుడు మనము సంఘములో చేర్చబడిన తర్వాత, క్రీస్తుని శిరస్సుగా కలిగిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలంటే మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి కుమారులను కనాలి. ఏమన్నాడు? బహుగా ఫలించాలి, అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరి ఈ విధంగా మనం బహుగా ఫలించాలి. మరి అందుకనే మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని చెప్పేసి గలతీ సంఘానికి 4వ అధ్యాయం 19వ వచనం చెప్తున్నాడు. ప్రసవ వేదన కలుగుతున్నదట. అంటే ఏమైనది? ప్రసవ వేదన ఎవరు కలగాలి? వాస్తవానికి స్త్రీలు ప్రసవ వేదన పడతా ఉంటారు. అయితే పౌలు గారు ఏం చెబుతున్నాడు? నేను ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. ప్రసవ వేదన అంటే ఏమిటి? ఒక ఆత్మను రక్షించాలి అంటే ప్రసవ వేదన. అనేక మందిని దేవుని యొక్క కుమారత్వంలోనికి దేవుని కుమారులుగా చేయాలి అంటే మరి వాక్యము ద్వారాగా వారిని జన్మింపజేయాలి, వాక్యము ద్వారాగా వారిని స్థిరపరచబడాలి, వాక్యము ద్వారాగా వారిని రక్షించాలి. మరి వారే ఏమవుతారు? కనటం అంటాం వాక్యము ద్వారాగా. మరి ఇక్కడ ఏమన్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇటువంటి ప్రసవ వేదన కలిగి ఉండాలి. క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నాము, సంఘంలో చేర్చబడి ఉన్నాము. అటువంటి వారి యొక్క బాధ్యత ఏమై ఉన్నదంటే మీరు విస్తారంగా ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వల్ల దేవుడు నా తండ్రి ఆశీర్వదించబడతాడు, నా తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి పిల్లారా, మరి తిమోతిని గురించి చెప్తూ ఉన్నాడు. నా నిజమైన ఏమన్నాడు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతి. అంటే పౌలు గారు శరీర సంబంధముగా మరి నా కుమారుడు అని చెప్తూ ఉన్నాడా? శరీరేచ్ఛ వలన మాంద్యేచ్ఛ వలన పుట్టినవాడా ఈ తిమోతి అంటే కాదు, ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి వాడు. అందుకనే ఏమంటున్నాడు? నా నిజమైన కుమారుడకు తిమోతి అంటున్నాడు. అదే విధముగా మరి తీతుతో కూడా ఒక మాట చెప్తున్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అంటే ఆయన అనేక మందిని కంటూ ఉన్నాడు, అపోస్తులు. అదేవిధంగా అపోస్తుల ద్వారాగా మరి సంఘంలో చేర్చబడినటువంటి వారు కూడా కంటున్నారు, పిల్లలను కంటూ ఉన్నారు. వాక్యము ద్వారాగా ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలను అంటూ ఉన్నారు. మరి ఒక విషయం మనం చూసినట్లయితే ఫిలిప్పు, అపోస్తుల చేత ఏర్పరచబడినటువంటి ఫిలిప్పు మరి ఏం చేసి ఉన్నాడు అక్కడ చూద్దాము. మరి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో కూడా ఆయన అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో మరి ఫిలిప్పు కూడా అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారాగా అనేక మందిని ఆయన కంటూ ఉన్నాడు. అంటే మీరు బహుగా ఫలించాలి. సంఘంలో చేర్చబడిన కాదు కానీ సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వారు ఫలించాలి, బహుగా ఫలించాలి. నీవు ఆత్మ సంబంధమైనటువంటి జన్మించి ఉన్నావు. నీవు అనేకులకు ఆత్మ సంబంధమైనటువంటి జన్మను నీవు ఇవ్వాలి. ఇది మరి ఫలము, ఫలించటము అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఫిలిప్పు? అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి
ప్రకటించుచుండగా వారు వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఇక్కడ గమనించండి, ఏం చెప్తూ ఉన్నాడు ఈయన? దేవుని రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు నామమును గురించి చెప్తూ ఉన్నాడు, స్వార్థను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ పురుషులు గాని స్త్రీలు గాని అనేక మంది ఆయన నమ్మి బాప్తిస్మం పొంది ఉన్నారు. అంటే బాప్తిస్మం అంటే ఏమిటి? కొత్తగా జన్మించడము, నూతన జన్మ, నూతన స్వభావము. మరి ఇటువంటిది ఆయన కూడా ఏమై ఉన్నాడు? అనేకమైనటువంటి మరి కొంతమందికి జన్మిస్తూ ఉన్నాడు, జన్మనిస్తూ ఉన్నాడు, కొత్తగా జన్మించేలాగా ఆత్మ సంబంధమైన కుమారులను కంటూ ఉన్నాడు. మరి అదే ఫిలిప్పు నపుంసకుడిని కూడా మరి ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చినటువంటి సందర్భము. మరి అదే అధ్యాయము 35 నుంచి 38 వచనాలు, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 35 నుంచి 38 వచనాల్లో అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఏం చెప్తూ ఉన్నారు? ఇప్పుడు కాలంలో చెప్పవలసింది ఏమిటి? యేసును గూర్చినటువంటి సువార్త, ఆయన యొక్క పునరుత్థానాన్ని ప్రకటించాలి. ఏం చెప్పారు? వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చి నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. బాప్తిస్మం పొందవచ్చునని చెప్పాను. యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తూ ఉన్నానని ఉత్తరమిచ్చాను. అతనికి ఉత్తరం ఇచ్చాను. అంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి బాప్తిస్మం పొందాలి. మరి చెప్పేవారు యేసు క్రీస్తు గురించి సువార్తను ప్రకటించాలి, యేసు క్రీస్తు గురించిన మాటలే చెప్పాలి. కాబట్టి పిల్లరా, మరి అందుకనే మరి ఫిలిప్పు కావచ్చు, అపోస్తలుడు పౌలు గారు కావచ్చు, మరి అనేక మంది మరి ఏ విధంగా బహుగా ఫలిస్తూ ఉన్నారు? శిష్యులుగా పిలువబడుతున్నారు. మీరు బహుగా ఫలించడం వల్ల మీరు నాకు శిష్యులు అనబడదురు. మరి ఇక్కడేం చెబుతున్నాడంటే, నా బంధకములో నేను కనిన ఏమంటాడు? నా కుమారుడు ఒనేసిము అంటున్నాడు. ఈయన చెరసాల్లో వేసినప్పుడు కూడా ఆయన ఖాళీగా ఉండలా. ఈయన చెరసాల్లో వేశారు. మరి చెరసాల్లో వేయబడినప్పుడు ఆయన అక్కడ చెరసాల్లో కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ తన బంధకాలలో ఒక కుమారుణ్ణి కని ఉన్నాడట. మరి ఒకసారి చూద్దాము. మరి ఫిలోమోను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో వృద్ధుడను అంటున్నాడు. ఆయనకి మరి ఆయన ముసలివాడైపోయినటువంటి సందర్భం అయితే, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకోవడం మరి మంచిది అనుకొని, అంటే చెరసాల్లో వేయబడి ఉన్నాడు. ఎందుకంట? క్రీస్తు యేసు ఖైదీనై ఉన్నా, యేసు క్రీస్తు కోసము, యేసు క్రీస్తు నామ నిమిత్తం ఆయన బాధపడుతూ ఉన్నాడు, హింసలు పొందుతూ ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నాడంటే ఈయన నా బంధకములలో ఏమన్నాడు? నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచు ఉన్నాను. అంటే పౌలు గారు శరీరేచ్ఛ వలన మరి కలిగి ఉన్నాడా అంటే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి కుమారులను ఈయన కని ఉన్నాడు. అంటే క్రైస్తవుడు దేనిలో ఫలించాలి? ఒకప్పుడు మరి దేవుడు వారిని ఏ విధంగా ఫలించమని చెప్పి ఉన్నాడు? అబ్రహాం తోటి, ఆదాము తోటి, లేకపోతే యాకోబు తోటి, నోవాహు అతని కుమారులతోటి ఏ విధంగా ఫలించమన్నాడు? భూమిని నిందించేటువంటి కుమారులు కావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. మరి ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? మరి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఉంది. ఏమంటున్నాడు? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏమైనదో అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మురిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకొనెను. అంటే ఒకప్పుడు వారు ఫలించేటువంటి విధానము మరి శరీర సంబంధమైన కుమారులను కంటం అయితే, ఇప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి కుమారులను కనాలి. ఇదే క్రైస్తవుని యొక్క ఫలించటం. క్రైస్తవుడు ఫలించాలి. అందుకని గోధుమ గింజ భూమిలో పడి మరి ఒంటిగా ఉంటే సావకపోతే ఒంటిగా ఉంటుందట. అది చచ్చితేనే కానీ అది విస్తారముగా ఫలిస్తుంది అంట. అయితే మనము ఆయన యొక్క బాప్తిసములోను ఆయన యొక్క మరణంలోను మనము పాతి పెట్టబడిన వారమే ఉన్నాము. మన యొక్క ప్రాచీన స్వభావము సిలువ వేయబడి ఉన్నది. అంటే మన యొక్క అంతరంగ పురుషుడు వర్ధిల్లుతూ ఉన్నాడు, మన యొక్క బాహ్య పురుషుడు కృషించుతూ ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రకటించవలసినటువంటిది యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ప్రకటించాలి. ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడం వల్ల అనేక మంది రక్షణలోకి వస్తారు. ఆ యొక్క రక్షణలోకి వచ్చినటువంటి వారిని బట్టి మనము ఫలించు వారమై ఉంటాము. మరి అందుకనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్తున్నాడు, ఏలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మరి ఎవరినైతే ఆయన కని ఉన్నాడో ఆత్మ సంబంధముగా, ఎవరికైతే ఆత్మ సంబంధమైన జన్మ ఇచ్చి ఉన్నాడో వారేనట యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి ఆయన ఎదుట ఎవరు? మీరే కదా. మా అతిశయ కిరీటము, మా ఆనందము, మా నిరీక్షణ మీరే అన్నారు. అంటే ఈ విధముగా యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మరి సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుట నిలబడాలి అంటే మనము వాక్యాన్ని ప్రకటించాలి. ఆ వాక్యం ద్వారా అనేక మందిని కనాలి. మరి మనం ఫలించాలి. ఆ విధంగా ఫలిస్తేనే మనకు నిత్య జీవము ఉంటుంది. అదే విధముగా మనము ఫలించిన వారముగా యేసుక్రీస్తు యొక్క శిష్యులముగా మనము పిలువబడతా ఉన్నాము. మరి అందుకనే పౌలు గారే చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరే కారా. మరి ఇక్కడ స్పష్టత ఇచ్చేసి ఉన్నాడు. ప్రభువునందు ఫలము ఎవరంట? ఎవరైతే సంఘంలో చేర్చబడి ఉన్నారో, ఎవరైతే ఆత్మ సంబంధంగా జన్మించి ఉన్నారో వారే మా పనికి ఫలము. మీరు బహుగా ఫలించుట దేవుని మహిమపరచబడుదురు, నా తండ్రిని మహిమపరచబడుదురు అని చెప్పేసి అని చెప్పినటువంటి మాటకు మరి ఫలము ఏమైనది? నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తుడను కానా, నా ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, మరి క్రైస్తవుడు అని పిలువబడుతున్నటువంటి వాడు క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి వాడు. అయితే ఇతనికి పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా మరి దేవునితోటి సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాడు. పరలోకంలో మరి దేవుని ఇంటివారుగా ఉంటూ ఉన్నారు. మరి ఇటువంటి మహిమను, ఇటువంటి ఘనతను మనము మరి పొందుకొని వారమే ఉన్నాము. దీనిని మనము మరి ఆ విధముగా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు బహుగా ఫలించాలి. అంటే ఒకప్పుడు ఇవ్వబడినటువంటి శరీర సంబంధంగా జన్మించినటువంటి వారు మరి ఆ విధముగా వారికి ఫలించడం అయితే, ఇప్పుడు ఆత్మ సంబంధముగా జన్మించే విధముగా మనము క్రైస్తవులుగా ఉండాలి. అనేక మందిని దేవునికి మహిమకరముగా, దేవునికి మరి దేవుని వద్దకు తీసుకొచ్చే వారముగా మనము ఉండాలి. కాబట్టి మరి క్రైస్తవుడు దేని విషయంలో ఫలించాలి? సువార్తను ప్రకటించి ఆ సువార్త ద్వారాగా అనేక మందిని రక్షించుట ద్వారాగా, అనేక మందిని కనటము ద్వారాగా మనము ఫలిస్తాలి. ఒకప్పుడు శరీర సంబంధాలుగా జన్మించటము మరి దేవుని సిద్ధం అయితే, ఇప్పుడైతే దేవుని యొక్క సంకల్పము అనేక మంది కుమారులు కావాలి, తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలను కనాలి.
ఆ విధముగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క పనిలో మనము ఫలించిన వారము అంటాము. అందుకనే పౌలు గారు ఏమన్నాడు, నా పనికి ఫలము మీరే కాదా. కాబట్టి పిల్లరా, ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతను అప్పగించి ఉన్నాడు. ఏమిటి అంటే, నీవు బహుగా ఫలించాలి. సంఘములోనికి దేవుని వద్దకు అనేక మంది కుమారులను తీసుకొచ్చేటువంటి బాధ్యత మన పైన పెట్టబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చులాగన మరి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా మనము వేడుకొంటున్నాం. కాబట్టి చెప్పబడినటువంటి ఈ వాక్యము మీ అందరి హృదయంలో మరి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ఈ చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.